హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు రియాక్షన్ అండ్ రివ్యూ వీడియోస్ అనమాట. సో ఈ సిరీస్లో మనం రియాక్ట్ అవబోతున్న 5th షార్ట్ ఫిలిము ద జర్నీ ఆఫ్ సక్సెస్ అనమాట. సో దీన్ని డైరెక్ట్ చేసింది వంశీ శంకర్. సో దీన్ని వంశీ శంకర్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పంపించారు. అండ్ ఈ యొక్క జర్నీ ఆఫ్ సక్సెస్ అనే షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి అరౌండ్ 17 minutes ఉందన్నమాట. ఇక ఏమాత్రం లెట్ చేయకుండా ప్లే చేసేద్దాం. నైస్ ఇంట్రో. నీ గమ్యం చేరేదారిలో ఈర్షపడే కళ్ళుంటాయి, వెత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావా నీ గమ్యం చేరలేవు, సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడు వృధా పోదు అని నమ్మిన నేను నిరుద్యోగి అనే ముద్రని చెరుపుకోవడానికి నా లైఫ్లో ప్రతి విషయాన్ని దాటుకుంటూ పరిగెడుతూనే ఉన్నా. నా ఈ పరిగెంటు అంటే నా లైఫ్ మీకు తెలియదు. అందులాగే నేను కూడా బీటెక్ కంప్లీట్ చేసి మంచి జాబ్ తెచ్చుకొని మంచి లైఫ్ లీడ్ చేస్తానని మా పేరెంట్స్ నమ్మారు. కానీ అప్పటికే మ్యూజిక్ని ప్యాషన్గా మార్చుకున్న నేను దానిపై ఎన్నో కలగను. 2 years దానికోసమే కష్టపడ్డాను. కానీ అనుకోకుండా మళ్ళీ వచ్చి ఒక నిరుద్యోగిగా మిగిలిపోయాను. నా పేరు హర్ష. ఇది నా కథ. June 23rd, 2020 ఈరోజు నా ఇంటర్వ్యూ. ఇది ఖచ్చితంగా మొదటిది అయితే కాదు, అలా అని ఆఖరికి అనుకోలేను. ఉంది 2 జాబ్లు, వచ్చింది కూడా 3. అయితే మనకు జాబ్ కన్ఫర్మ్. కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ సర్టిఫికేట్స్ ఇవ్వండి. ఆల్రెడీ నేను మెయిల్ చేశాను సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రణీత్ రెడ్డి, నేను ముంబై నుంచి వచ్చాను సార్. నేను బీటెక్ క్రిస్ కాలేజ్ చేశాను సార్. అండ్ ఇంటర్ వచ్చేసి ఏదైనా కాలేజ్ చేశాను సార్. మిమ్మల్ని పట్టుకోవడానికి ఎవరైనా వస్తున్నారా? అబ్బాయి లేదు సార్. లేకపోతే ఎందుకమ్మా ఎవరో తరుముతున్నట్టు అంత ఫాస్ట్గా చెప్తున్నావు? నాకు టైం చేయడం ఇష్టం ఉండదు సార్, అందుకే. 10th 75, ఇంటర్ 75, బీటెక్ 75. ఇది ఎలా సేమ్ పర్సంటేజ్ ఎలా మెయింటైన్ చేసావు? అయ్యో సార్, అవి అన్న సర్టిఫికేట్ సార్. అన్నావా? అదే ఇంటర్. చెప్పా కదా సార్, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదని. ఇంటర్ అండ్ బీటెక్ కంప్లీట్ చేయడానికి 6 years టైం వేస్ట్ చేయాలి. అది మన అలా కాదు. నాకు తెలియక అడుగుతున్నా, మరి ఈ 6 years ఏం చేసావు? ఫాదర్ డీటెయిల్స్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే ఆ 6 years దాని ద్వారా నువ్వు ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచించావా? మనం డెవలప్ అవ్వాలంటే ఒకటి మన కంపెనీని డెవలప్ చేయాలి, లేదా ఎదుటి కంపెనీని కూలగొట్టాలి. అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ, పడగొట్టడం కంటే కూలగొట్టడం ఈజీ కదా సార్. నేను 2వ ఫాలో అయ్యా. టైం వేస్ట్ లేకుండా పని అయిపోయింది, అదే ట్రై చేశాను. మొత్తానికి వర్కౌట్ అవ్వక ఈ జాబ్కి వచ్చావన్నమాట. రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను. మన ఇండియాలో 70% ప్రజలు ఒకే పని చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళని నేను ఉండకూడదని ఇలా వచ్చాను. అయితే ఈ జాబ్ కూడా కొనాలి అని ఫిక్స్ అయ్యి ఉంటావు కదా? అర్థమైంది. ఎంత కావాలి? ఓకే, జాబ్ ఫిక్స్ అయ్యి నీకు వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ గురించి చెప్పు. డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఎడిషనల్ లాంగ్వేజెస్ మీద నాకు మంచి పట్టు ఉంది సార్. ఓకే, ఇదేంటి అన్నింటిలో 80 to 90% ఎలా మెయింటైన్ చేసావు? అవి ఒరిజినలేనా? అవి ఒరిజినల్స్. మరి ఇంత బాగా చదివితే ప్లేస్మెంట్లు ఎందుకు జాబ్ రాలా? లేదు సార్, అప్పుడు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ప్లేస్మెంట్స్కి కరెక్ట్గా అటెండ్ అవ్వలేకపోయాను. నాకు ఈ జాబ్ చాలా అవసరం సార్, ప్లీజ్ సార్. జాబ్ అందరికీ అవసరమేనయ్యా, కాబట్టే ఈ కంపెనీల చుట్టూ తిరుగుతున్నా. కావాలంటే మీరు ఏ క్వశ్చన్స్ అయినా అడగండి, ఆన్సర్ చేస్తాను.
ఇవి కాకుండా ఇంకేమైనా చెప్పు. ఇంకా ఏమైనా అంటే ఐ హ్యావ్ స్మార్ట్ లెర్నింగ్ స్కిల్స్, హార్డ్ వర్కింగ్ నేచర్. నేను చాలా బాగా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలను సార్. ఇవి కాదు ఇంకేమైనా చెప్పు. సార్ నేను చేసిన ప్రాజెక్ట్ గురించి మీకు తెలియజేస్తాను సార్. ఇది కాదు ఇంకేమైనా. అంటే మీరు మనీ అడుగుతున్నారా? లేదు సార్, నేను మనీ ఏమి ఇవ్వలేను సార్. ఇంకా బయలుదేరమ్మా. కాదు సార్, ప్లీజ్ సార్, నేను చెప్పే. ఇంకా వెళ్ళు, గెట్ అవుట్. ఇక్కడ జాబ్ ఇచ్చేది నువ్వేనా? త్వరగా ఇస్తే మేము బయలుదేరుతాం, మాకు చాలా పనులు ఉన్నాయి. హలో, ఇక్కడ జాబ్ రావండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. హో, ఫార్మాలిటీసా? త్వరగా కానీ. మీ సర్టిఫికేట్స్ ఇవ్వండి. తేలేదు. తెలీదా? పోనీ మీ గురించి చెప్పండి. నా గురించి నీకు ఎందుకయ్యా? కొత్తగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమైనా చేస్తున్నావేంటి? ఎవడరా బాబు నువ్వు? ఇంటర్వ్యూ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వచ్చావేంటి? అంటావేంటి? ఇదంతా కాదు, నాకు కావాల్సింది జాబు. నీకేం కావాలో చెప్పు. సరేరా, మళ్ళీ ఇండైరెక్ట్గా అడిగాను, మనీ ఏమైనా తెచ్చావా? లేదు. జాబ్ లేదు, ఏం లేదు, బయలుదేరు. అదేంటి? మా బావానికి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పానన్నాడు. కొంప తీసి ఎమ్మెల్యే పంపింది నీడేనా? ఏంటయ్యా నువ్వు? ముందే చెప్పాలిగా. నీ జాబ్ కన్ఫర్మ్, వెళ్ళు. ఓకే ఓకే. ఏంటయ్యా ఇంకా చూస్తున్నావు? ఉన్న 2 జాబ్స్ అయిపోయినాయి, ఇంకా వెళ్ళు. మాకు ఇదేం కొత్తగా లేదు సార్, వెళ్తున్నాం. అయ్యో, మా నాన్నకేం చెప్పాలి? హలో, చెప్పండి నాన్న. ఏరా ఇంటర్వ్యూ ఉందన్నా, ఏమైంది? అంటే నాన్న అది ఏంట్రా ఈ జాబ్ కూడా పోయిందా? అలా కాదు నాన్న, నేను కరెక్ట్గా ట్రై చేస్తున్నాను. ప్రతిసారి చెప్పే డైలాగులేగా ఇవి. అది కాదు నా. సర్లే కానీ మన ఊర్లో ఉండేవాడే చూడు, రామారావు అని, వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారా. వాళ్ళ అబ్బాయి బాబురావు అని, ఆయనకి నీ విషయం చెప్పాను. ఒకసారి వచ్చి కలవమన్నాడు. కంపల్సరీగా కలవాలి హర్ష నువ్వు ఒకసారి. సరేనా? సరే, నేను వెళ్ళి కలుస్తాను. సారీ. అరే రే, ఇంకా ఆడే ఉన్నావా? నేను వేరే పని నుండి వచ్చేసానమ్మా. రేపు పొద్దున 9 గంటలకు కలువు. ఓకే సార్, రేపు మార్నింగ్ నేను ఇంకా వచ్చేస్తాను. లేట్ చేయకమ్మా, త్వరగా రా, వచ్చేసి. ఓకే సార్.
ఏంట్రా సాయంత్రం కలుద్దాం అన్నావు, ఇక్కడ ఆలోచిస్తా కూర్చున్నాం. వెళ్దాం రా. వెళ్దామా? హలో, ఏంద్రా ఇంకా రాలేదు, ఎక్కడికి పోయాం? రే హర్ష గారు కూడా వస్తా అన్నాడు రా, అందుకే ఆగాను. విషయగాడా వాడు ఎందుకు రా, వాడికి జాబ్ లేదు ఏం లేదు, వాడు వస్తే వాడు డబ్బులు కూడా మనమే వస్తా అన్నాడు రా. వాడు అవసరం లేదు రా, నువ్వు ఒక్కడే. పర్లేదురా, మీరు వెళ్ళండి. రే మామ వెళ్దాం దారా రే. రే మామ రే. రామ్మా, నీకోసం వెయిటింగ్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటమ్మా ఎలా ఉన్నావు? ఇక్కడ ఎన్ని కుర్చీలు వేసారు, ఎవరికి ఎగ్గాలో ఎవరికి వేయకూడదో తెలీదా? కుర్చీలు తీసేయండి. మీ నాన్నగారు నాకు చెప్పారులే తన జాబ్ చూడమని. నేను కూడా ట్రై చేస్తాను. అరే ఏంటమ్మా ఇది, బీటెక్ చేసి 2 years అవుతుంది, ఇంకా తిరుగుతూనే ఉన్నావు, ఇది ఏమన్నా బాగుందా? సరే ఇవన్నీ వదిలేసి నువ్వు నెక్స్ట్ ఏ కంపెనీ ట్రై చేస్తున్నావు చెప్పు, నేను రికమెండేషన్ చేస్తాను. లేదు సార్, నాకు ఇష్టం లేదు. మీ నాన్న డబ్బు పెట్టలేడు, నేను రికమెండేషన్ చేస్తానంటే వద్దంటున్నావు, ఇది ఎలాగమ్మా? లేదు సార్, నేను ట్రై చేస్తున్నాను. 2 నెలల్లో వచ్చేసింది సార్. మీ నాన్నకు కూడా ఇలాగే చెప్పావంటగా, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందని 2 సంవత్సరాలు వేస్ట్ చేసావు కదా. బయట నీలాగే బీటెక్ చేసిన వాళ్ళందరూ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు, దాంతో పోల్చుకుంటే ఇది కాల్ సెంటర్ బెటరే కదా. అలా కాదు సార్, నేను బీటెక్ చేసి ఇలా చిన్న జాబులు అంటే అర్థమైందిలే, బయట మీలాగే బీటెక్ చేసిన వాళ్ళందరూ ఏదో ఒక జాబ్ చేసుకుని బ్రతుకుతుంటే ఇంకా మీరు సాఫ్ట్వేర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇదంతా చెప్పేది ఏముందిలే, రేపు వచ్చి మళ్ళీ ఇంకోసారి నన్ను కలు. ఊళ్ళో అడిగితే ఎవరన్నా నేనే ఉద్యోగం ఇచ్చానని చెప్పమ్మా. ఏంటి అంటున్నావు? నువ్వు ఉద్యోగం ఇచ్చావు అందరికి చెప్పాలా? నువ్వు ఇచ్చిన పెద్ద సీఎం పోస్ట్ మరి అందరికి చెప్పుకొని తినడానికి అసలు ఎవరు అడిగాడు? మీ నాన్న చెప్తే కదంటారా నేను ఉద్యోగం ఇచ్చింది నీకు, నువ్వు ఇలా మాట్లాడతావు. మా నాన్న అడిగాడు, మా నాన్న అడిగితేనే ఇచ్చావు. కానీ నువ్వు ఇచ్చిన ఉద్యోగానికి, చెప్పిన సొల్లుకి, చేసిన పనులకి ఏమన్నా సంబంధం ఉందా? ఏంట్రా ఇందాకేంటున్నావు? నాలా బీటెక్ చేసిన వాళ్ళంతా ఏదో జాబ్ చేసి బతుకుంటే నేను మాత్రం సాఫ్ట్వేర్ చేయాలని కూర్చున్నానా? నీ బోర్డు చెప్తా విను. ఉదయాన్నే లేచి రెడీ అయ్యి వారానికి 5 రోజులు బుర్రకి ఇంటికి ఎలా పనిచేసి కేవలం 2 రోజులు వీకెండ్ కోసం వారం మొత్తం ఒక్కలా పనిచేస్తాను. లీవ్ కావాలంటే పర్మిషన్, ప్రాజెక్ట్ టైం సబ్ చేయాలంటే పర్మిషన్, వాడి చేత మేము తెచ్చుకొని కుక్కల్లా పనిచేస్తుంది. పిచ్చెక్కిన కోడింగ్తో పీటెక్కిన కంప్యూటర్ ముందర కష్టపడి కుక్కల్లా పనిచేయడం మాకు అంత ఇష్టం అనుకున్నావా? సరే ఇవన్నీ వదిలేసి ఆ ర్యాట్ రోజులోకి ఎలా అప్పుడా దిగేస్తాం. కారణం రిలేషన్స్, అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు, వీళ్ళ కోసం దిగేస్తాం. వీటి కోసం మా ఫ్యాషన్నే పక్కన పెట్టేస్తాం. కానీ ఏడకొచ్చి చూస్తే డబ్బుతో జాబులు కొనేవాళ్ళు ఒకరు, రికమెండేషన్తో జాబులు కొనేవాళ్ళు ఒకరు. సర్లే మీలాంటి వాళ్ళని సాయం చేస్తారని మీకోసం వస్తే మీలా బడాయి కొట్టేవాళ్ళు. అయినా నువ్వు చెప్పినట్టు డబ్బులతోనో రికమెండేషన్తోనో జాబులు తెచ్చుకోలేక కాదు, ఇష్టం. మేము బతకాలనుకుంటుంది అంటే నమ్ముకొని కాదు, మన టాలెంట్ నమ్ముకో. వస్తాం సార్. అరే సింబల్, ఏంట్రా ఈ జాబ్ కూడా పోయిందా? ఏంటో ఇంకా చూస్తున్నావు? 2 jobs అయిపోయినాయి, ఇంకా వెళ్ళు. ప్రతిసారి వినే మాటలేగా అయ్యి
హర్షగాడా వాడు ఎందుకు రా? వాడికి జాబ్ లేదు ఏం లేదు. వాడు వస్తే వాడి డబ్బులు కూడా మనమే కట్టాలి. ఏంటో ఇంకా చూస్తున్నావు, 2 జాబ్స్ అయిపోయినాయి, ఇంక వెళ్ళు. ఇలా ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ నన్ను కలిగించలేక పరిగెడుతూనే ఉన్నాను. నా పరుగు నా ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం కాదు, నా కోసం, నాకు ఇష్టమైన నా మ్యూజిక్ కోసం. నాలా సక్సెస్ లేని జాబ్లెస్ పర్సన్స్కి, వాళ్ళ హోప్లెస్ పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, మీ పిల్లలు డబ్బులు సంబంధించడం కావాలా లేదా సంతోషంగా ఉండడం కావాలా? అయినా నేను మీకు చెప్పలేండి సార్, మీ లైఫ్ మీ ఇష్టం, ఆలోచించండి. కానీ ఒక్కడి మాత్రం బలంగా చెప్పగలను, జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం అంతా ఉండాలో అంతకాలం తప్పకుండా ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలేళ్ళాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని మనం ఆపలేం. మన చేతుల్లో ఉన్నదల్లా ఒకటే, మనతో ఉన్నదాన్ని విలువ తెలుసుకుంటూ జీవించడమే. చిన్నప్పుడు పుస్తకాలు చదివాను సార్, ఫెయిల్యూర్ ఈజ్ ద సెకండ్ సోర్స్ ఆఫ్ సక్సెస్ అని. జీవితంలో ప్రతి దాంట్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళకు ఇది పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ప్రయత్నమే ఆయుధంగా మార్చుకున్న వాళ్ళం, వీటిని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళం. పరిగెడతాం సార్, పరిగెడుతూనే ఉంటాం. గమ్యం చేరడం కోసం కాదు, విజయం చేరడం కోసం. ఏంట్రా ఏమైంది? జాబ్ వచ్చిందిరా. మ్యూజిక్ కోసం 2 years అంత కష్టపడింది ఈ జాబ్ కోసమారా? తప్పట్లేదురా. నీ కోసం నువ్వు బతుకురా, సొసైటీ కోసం కాదు. సొసైటీ కోసం కాదురా, ఫ్యామిలీ కోసం. హో, ఓకే, నైస్. టైటిల్కి తగ్గట్టే మంచి జస్టిఫికేషన్ ఇచ్చావు షార్ట్ ఫిల్మ్కి, అది నాకు బాగా నచ్చింది. ఇంకా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే బ్రో, లాస్ట్లో ఎండింగ్ రియల్గా ఇచ్చావు అనమాట. అంటే చాలామంది ఏంటంటే సక్సెస్ అయిపోయి ఏదో పొజిషన్లో ఉండి, బ్రహ్మాండమైన పొజిషన్లో ఉండి అట్లా చూపిస్తారనమాట. కానీ రియల్ లైఫ్లో ఏంటంటే అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో జరగకుండా మళ్ళీ అదే దానికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ సిచ్యువేషన్ నువ్వు మంచిగా సింబాలిక్గా చూపించావు అనమాట. అండ్ అది రియాలిటీ ఎండింగ్ చాలా బాగుంది. సో కాన్సెప్ట్ విషయానికి వస్తే ప్రాపర్ బిగినింగ్ ఉంది అండ్ ప్రాపర్ ఎండింగ్ ఉంది అండ్ రియాలిటీ ఎండింగ్ ఉంది. సో రాసిన డైలాగ్స్ బాగున్నాయి, చెప్పిన విధానం బాగుంది, వచ్చిన సందర్భాలు బాగున్నాయి. కాకపోతే అంటే కొంచెం ఓవర్ రేటెడ్ అయిన సీన్స్ అనేవి. బట్ ఓకే, షార్ట్ ఫిల్మ్ లిబర్టీస్ కింద మనం వాటిని కన్సిడర్ చేసేయచ్చు. సో ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ షార్ట్ ఫిల్మ్ లెంత్ అనమాట. అంటే నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ అంత పెద్దది, యాక్చువల్గా ఇంకా పెద్దది, చాలా పెద్దది. నువ్వు తీసుకున్న ఈ యొక్క సోషల్ కాన్సెప్ట్ అనేది చాలా పెద్దది. జాబ్లెస్ పర్సన్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వాటి మీద నువ్వు తీసావు అనమాట. దీంట్లో నువ్వు 2-3 పార్ట్లు కలిపి తీసావు అనమాట. అంటే మీ డాడీ పార్ట్ ఒకటి అండ్ ఇంటర్వ్యూ పార్ట్ ఒకటి అండ్ తర్వాత ఎవరైతే జాబ్ ఇస్తారో వాళ్ళ పార్ట్ ఒకటి. ఈ ఏంటంటే ఒకే సబ్జెక్ట్లో ఉన్న డిఫరెంట్ సబ్ కేటగిరీస్ అనమాట. నువ్వు తీసుకున్న పార్ట్స్ అన్ని అవన్నీ కలిపేసి ఒక ఫిలింలో, షార్ట్ ఫిల్మ్ నువ్వు పెట్టావు అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే లెంత్ బాగా ఎక్కువైనట్టుంది అండ్ చూసే వాళ్ళకి కూడా చాలా ల్యాగ్ అనిపించే అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క 3 పార్ట్లో నువ్వు ఏదో ఒక పార్ట్ని కాన్సన్ట్రేషన్ చేసి దాన్నే కవర్ చేసేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది, క్రిస్పీగా ఉండేది. కాన్సెప్ట్ చూడగానే ఎక్కేసేది జనాలకు అనమాట. ఓకేనా, 17 minutes 3 parts ఉండేసరికి ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఫిలింలో అంత ఎంగేజింగ్ సీన్స్ కానీ అంత ఎంగేజింగ్ కాన్ఫ్లిక్ట్ కానీ లేదు కాబట్టి మీరు అనుకున్న సీన్లలో ఏంటంటే కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంటుంది జనాలకి. నెక్స్ట్ ఏమైందంటే క్రిస్పీగా ఉండేలా చూసుకోండి షార్ట్ ఫిల్మ్స్. అంటే ఏదైనా సరే అరౌండ్ 10 minutes లోపు ఆర్ ఇంకా 8 minutes లోపు ఈ టైప్లో. ఓకేనా, ఇలాంటి సబ్జెక్టులో ఒక పార్ట్ తీసుకొని చేయండి. ఓకేనా, ఒకేసారి అన్నిటినీ మిళితం చేయొద్దు.
దానివల్ల ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, చూసేవాళ్ళు కూడా అంతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. ఓకేనా, ఏదైనా సరే క్రిస్పీగా ఉంటే ఇలాంటి సబ్జెక్ట్స్ బాగా ఎక్కుతాయి జనాలకి. ఒకవేళ మీరు లెంత్ పెడితే మీరు ఏం చేయాలంటే సీన్ నుంచి సీన్కి ఎంగేజ్ చేయాలి, వాళ్ళని క్లైమాక్స్ దాకా కూడా వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటే వెళ్ళాలి. సీన్కి లింక్ వేసుకుంటాను, లేకపోతే సీన్ టు సీన్ ఎంగేజ్ చేసుకుంటాను, లేకపోతే మీరు చేసే ప్రతి సీన్లో కెమెరా యాంగిల్స్ కానీ వచ్చి కొత్తగా మీరు ట్రై చేసినా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంట్రెస్టింగ్గా పెట్టినా కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ నార్మల్గా ఉండేసరికి ఏంటంటే ల్యాగ్ అనే భావన వచ్చిందనమాట. చూసే జనాలు కూడా కాస్త ఆ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట, డెఫినెట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ డైలాగ్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా ఎంగేజింగ్ డైలాగ్స్ అవన్నీ. కాకపోతే ఈ యొక్క ఫిల్మ్లో మెయిన్ మైనస్ ఏంటంటే లిప్ సింక్ కుదరలా. ఓకేనా, అది చూసుకోండి. ఎందుకంటే లిప్ సింక్ లేకపోతే మనం ఎంత బ్రహ్మాండమైన డైలాగ్ చెప్పినా, ఎంత బ్రహ్మాండమైన సీన్ అయినా సరే పండదనమాట. ఆ సింక్లో లేకపోతే ఇంకా ఆ కనెక్షన్ అనేది అసలు ఉండదు జనాలకి, చూసేవాళ్ళకి. ఓకేనా, దీంట్లో ఇంటర్వ్యూ పార్ట్ అంతా కూడా లిప్ సింక్ అస్సలు కుదరలేదు, ఎవరికి సెట్ అవ్వలేదు సరిగ్గా. నెక్స్ట్ ఏదైతే మెయిన్ క్యారెక్టర్ ఉందో ఆ యొక్క క్యారెక్టర్కి లిప్ సింక్ బాగానే కుదిరింది, అందరూ బాగానే చేశాడు. సో అదర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా లిప్ సింక్ అసలు మ్యాచ్ అవ్వలేదు. అది మెయిన్గా చూసుకోండి. అది ఇమీడియట్గా మీరు చేయాల్సిన ఇంప్రూవ్మెంట్ అదే. లేట్ అయినా పర్లేదు, టైం పట్టినా పర్లేదు, అక్కడ యాక్చువల్గా మీరు ఏం డైలాగ్ చెప్పారో యాస్టీజ్గా డబ్బింగ్లో కూడా అదే చెప్పండి. ఓకేనా, అండ్ లిప్ సింక్ కరెక్ట్గా చేయండి ఎడిటింగ్లో, అండ్ అప్పుడు సీన్ అనేది కాస్త పండుద్ది. డైలాగ్స్ బాగున్నాయి, సీను బాగుంది, ఎంగేజింగ్ సీన్స్ అవన్నీ. కాకపోతే ఈ యొక్క డిస్టర్బెన్సెస్ వల్ల కనెక్షన్ పోయిద్ది చూసే వాళ్ళకి, అదొకటి చూసుకోండి. ఎందుకంటే ఇది మంచి సబ్జెక్టు, సోషల్ సబ్జెక్టు, ఇలాంటిది వేస్ట్ అవ్వకూడదు. ఓకేనా, మీరు ఏదైనా రేపు కాంపిటీషన్ ఆర్టికి పంపించినా ఇలాంటి మిస్టేక్స్ చూసి పక్కకి తీసేస్తారు. మంచి కాన్సెప్ట్, కాకపోతే వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి మిస్టేక్స్ వల్ల. సో మెయిన్గా ఆ లిప్ సింకే చూసుకోండి. ఓకేనా, అదొక్కటే మేజర్గా నాకు కనపడింది ఇందులో. అండ్ ఎడిటింగ్లో అక్కడక్కడ సీన్లు కొన్ని అతికిచ్చినట్టు అనిపించినాయి. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఆయన దగ్గర డైలాగ్ చెప్పేటప్పుడు ఎవరైతే ఉద్యోగం ఇస్తానని తెలిసినప్పుడు అక్కడ డైలాగ్ చెప్తారు కదా, సో అక్కడ ఒక డైలాగ్ చెప్పి ఇంకో డైలాగ్కి గ్యాప్ ఉన్న టైంలో ఏంటంటే ఆ కెమెరా యాంగిల్లో పెట్టి మళ్ళీ అదే యాంగిల్లో తీశారు నెక్స్ట్ డైలాగ్ కూడా. దాన్ని బట్టి ఏంటంటే మీరు పక్కన తెచ్చి అతికిచ్చేసరికి అతికిచ్చినట్టు అనిపించేసింది. మీరు ఒకవేళ ఒక డైలాగ్ చెప్పి ఇంకో డైలాగ్కి టేక్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ డైలాగ్ ఈ యాంగిల్లో చెప్పినప్పుడు ఆ నెక్స్ట్ డైలాగ్ ఇంకో యాంగిల్లో చెప్పేసి ఆ యాంగిల్ది మీ రేటింగ్లో యాడ్ చేయండి. అప్పుడు ఏంటంటే కొంచెం కంటిన్యూషన్గా ఉంటుంది అనమాట. అండ్ అప్పుడు ఏంటంటే ఈ డైలాగ్కి ఈ యాంగిల్ వచ్చింది కాబట్టి కొంచెం కంటిన్యూషన్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో అదే యాంగిల్లో పెట్టి ఇంకో డైలాగ్ చెప్పేసి దాన్ని పక్కనే అతికిచ్చినప్పుడు ఏమైందంటే అంత కనెక్షన్ కుదరలేదనమాట. సో అదొకటి చూసుకోండి. ఎప్పుడైనా సరే ఒక షాట్లో మీరు ఈ యాంగిల్లో అన్ని డైలాగ్స్ చెప్పండి. అన్ని డైలాగ్స్ చెప్పాక మళ్ళీ యాంగిల్ మార్చి ఇంకొక యాంగిల్లో పెట్టినప్పుడు కూడా అన్ని డైలాగ్స్ చెప్పండి. సీన్ అనేది కంటిన్యూస్గా తీసుకోమనేది అందుకే అనమాట. ఎట్లేదన్నా ఒక బేసిక్ యాంగిల్స్ ఒక 5 ఉంటాయి ఆల్రెడీ మన మొబైల్ ఫిల్మ్ మేకింగ్ సిరీస్లో మన వీడియోస్లో ఉంటాయి. 5 యాంగిల్లో సీన్ అంతా తీయాలి, 5 యాంగిల్ పెట్టాలి, ఆ సీన్ అంతా తీయాలి. అప్పుడు మీ రేటింగ్లు ఏమైందంటే ఈ యాంగిల్లో క్యారెక్టర్ అండ్ డైలాగ్స్ సరిగ్గా చెప్పనప్పుడు ఆ నెక్స్ట్ డైలాగ్ ఏదైతే అది వేరే యాంగిల్ నుంచి మనం కవర్ చేసేస్తాం అనమాట. ఆ యాంగిల్ని మనం ఇక్కడ ఎడిటింగ్లు తీసుకొచ్చి యాడ్ చేసుకుంటాం. ఇంకొక యాంగిల్లో ఇంకో డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోతే ఇంకొక యాంగిల్ నుంచి పెట్టేసుకుంటాం అనమాట. అప్పుడు ఏమైందంటే ఒక యాంగిల్లో సరిగ్గా చెప్పని డైలాగు ఇంకొక యాంగిల్ కన్ఫామ్గా చెప్తారు, అది షోర్. సో అప్పుడు ఏంటంటే ఆ యొక్క యాంగిల్లో చెప్పిన డైలాగ్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ఆ డైలాగ్ దగ్గర. అప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఉన్నట్టు ఉంటుంది, సినిమాటిక్గా కూడా ఉంటుంది చూడడానికి. సో అందుకే కంటిన్యూషన్గా సీన్ అంతా చేయండి ఏ యాంగిల్ పెట్టినా సరే. అండ్ ఎడిటింగ్లో కూడా కరెక్ట్గా ఆ సింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, అప్పుడు చూడడానికి సినిమాటిక్గా ఉంటుంది, చూసేవాళ్ళు కూడా మంచిగా కనెక్ట్ అవుతారు, చూడడానికి బాగుంటుంది ముందు కళ్ళకి. ఓకేనా, సినిమాటిక్గా ఉంటుంది, కంటిన్యూషన్గా ఉన్నట్టు ఉంటుంది చూసేవాళ్ళకి. ఆ కంటిన్యూషన్గా ఉన్నట్టు ఉంటే చాలు కనెక్ట్ అవ్వడానికి సినిమాకి. ఎలాంటి షార్ట్ ఫిల్మ్ అయినా సరే కనెక్ట్ అయ్యేది ముందు ఆ కంటిన్యూటీకే జనాలు. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఎడిటింగ్లో ఈ చిన్న మిస్టేక్స్ను మీరు కవర్ చేసుకోండి. సో ఇక బీజిఎం అన్నీ కూడా ట్రాక్ తగ్గట్టే ఉన్నాయి అనమాట. సో దాంట్లో చేంజ్ ఏం లేదు. టైటిల్స్ ఇంట్రోస్ అంతే బాగానే ఉన్నాయి. ఇంకా మేజర్గా మీరు చేసుకున్న ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే లిప్ సింక్ ఒకటి బాగా చూసుకోండి, తర్వాత అతికిచ్చినట్టు అనిపించకుండా కంటిన్యూషన్గా ఉండేలా చూసుకోండి. బ్రో చెప్పిన ఈ మోడిఫికేషన్స్ వీటిని సాధ్యమైనంత వరకు ఈ యొక్క ఏదైతే ఫాల్ట్స్ ఉన్నాయో అవి రాకుండా చూసుకోండి అనమాట. అప్పుడు ఏంటంటే చూడడానికి ఫిలిం అనేది సినిమాటిక్గా ఉంటుంది, చూడడానికి కూడా జనాల కనెక్షన్ ఉంటుంది. ఓకేనా, సో దీని యొక్క పార్ట్ కూడా త్వరగా తీయండి, తర్వాత ఏం జరిగిద్దని చెప్పేసి మాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో త్వరగా తీయండి. ఓకే,
ఓకే గైస్, వంశీ శంకర్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మంచి షార్ట్ ఫిల్మ్స్ పెట్టారు, ఇంకా చాలా కంటెంట్ ఉంది, వెళ్ళి చూడండి ఒకసారి. అండ్ భరత్ యొక్క వర్క్, షార్ట్ ఫిల్మ్స్, ఆ వీడియోస్ అన్నీ నచ్చితే తనతో మీరు కొలాబరేట్ అవ్వాలనుకుంటే వెళ్ళి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. కలిసి పనిచేయండి, కలిసి ఎదగండి. మొత్తానికి అది ఈ వీడియోకి అయితే. సో నెక్స్ట్ రియాక్షన్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్. నమస్తే.